హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో భాగంగా మొదటి టాపిక్ వచ్చేసి చైనా ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి ఒక టన్నల్ని తయారు చేసింది. సో దాదాపుగా ఈ టన్నల్ 3 గంటల పైచీలకు ఉన్నటువంటి డిస్టెన్స్ని ఈ లుడింగ్ అనేటటువంటి ప్రాంతం నుంచి ఈ షిమిన్ అనేటటువంటి ప్రాంతం వరకు 3 గంటల పాటు ఉండేదట జర్నీ. దాన్ని కేవలం 20 నిమిషాలకు పట్టుకొచ్చింది. సో వన్ ఆఫ్ ద ఇంజనీరింగ్ మార్వెల్స్ ఇన్ ద వరల్డ్. సో చైనా వరల్డ్ లాంగెస్ట్ మోటార్వే టనల్ని తయారు చేసింది. ఇక్కడ చాలా వేగంగా ప్రయాణించడానికి వీలుంటుంది. ఇంకోండి ఈ టనల్ని చూడండి ఎట్లా వేశాడు అసలు వీడు ఇంజనీరింగ్ మార్వెలే చాలా అద్భుతమైంది. సో దీనికి సంబంధించి కనుక మీరు చూస్తే చైనా యాన్షన్ షెంగ్లీ టన్నల్ అనేటటువంటి ఒక టనల్ని తయారు చేసింది. సో ప్రపంచంలోనే ఇది లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే టన్నల్. మనం కూడా తయారు చేసాం ఈ మధ్యకాలంలో అటల్ టన్నల్ లాంటివి ఒక 12-15 కిలోమీటర్లు 18 కిలోమీటర్లు మౌంటైన్స్ లోపల నుంచి. బట్ ఇది ఎక్స్ప్రెస్ వే టన్నల్ అంటే చాలా వేగంగా ప్రయాణించడానికి వీలుంటుంది. సో 22 కిలోమీటర్లు షాంగ్యాంగ్ రీజియన్లో ఈ యొక్క టన్నల్ని ప్రారంభించారు. దీనివల్ల ఏమవుతుందంటే రుక్మీ యులి ఎక్స్ప్రెస్ హైవే, దీని కారణంగా ట్రావెల్ టైము యాన్షన్ మౌంటైన్స్ నుంచి 3 గంటల వరకు పట్టేటటువంటి సమయం 20 నిమిషాల్లో వెళ్ళిపోతున్నారు. సో కన్స్ట్రక్షన్ ఇది 2020లో స్టార్ట్ అయింది. దాదాపుగా 4 సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేయడం జరిగింది. సో ఇది ఒక ఇంజనీరింగ్ ఛాలెంజెస్, ఎందుకంటే సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో దీన్ని తయారు చేశారు, అంటే దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో దీనికి చాలా జియోలాజికల్ ఫార్మేషన్స్కి సంబంధించి భౌగోళికంగా చాలా కాంప్లెక్సిటీస్ అనేటటువంటివి ఉన్నాయి. అలాగే ఎన్వైర్మెంటల్ కన్సర్న్స్ కూడా తెలిపారు, ఎందుకంటే మంచు కొండల్లో తేలుతుంది కాబట్టి. సో దీనివల్ల అక్కడ కార్బన్ ఉద్గారాలు రిలీజ్ అయ్యి, సో దానివల్ల మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేటటువంటిది పెరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్కి ఇది ఇబ్బంది ఉంది అని చెప్పేసి. దాంతోపాటుగా టెక్నాలజికల్ ఇన్నోవేషన్లో భాగంగా ఫస్ట్ టైం టన్నల్ బోరింగ్ మెషిన్స్ని వాడింది చైనా. సో చైనా టన్నల్ రోడ్ ప్రాజెక్ట్స్కి ఇలా టన్నల్ బోరింగ్ మెషిన్స్ని వాడటం ఇదే మొదటిసారి. దాంతోపాటుగా ఎన్వైర్మెంటల్ మెజర్స్, లోకల్ వైల్డ్ లైఫ్ అంటే అక్కడ ఉండేటటువంటి యానిమల్స్ ఇబ్బంది పడకుండా, అలాగే అక్కడ ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ ఇబ్బంది పడకుండా, అక్కడ ఉన్న గ్లేషియర్స్ ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతోపాటుగా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, దీనివల్ల చైనాకి నార్త్ టు సౌత్ కనెక్టివిటీ అనేటటువంటిది అద్భుతంగా ఉంటుంది, ఎస్పెషల్లీ షాంగ్యాంగ్ రీజియన్తో. సో దీనివల్ల ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. అలాగే చైనా వరల్డ్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అని స్టార్ట్ చేసింది, BRI ఇనిషియేటివ్. గతంలో ఎగ్జామ్లో ఇచ్చాడు BRI ఇనిషియేటివ్ని ఎవరు స్టార్ట్ చేశారని, చైనా. సో దీనికి సంబంధించి కనుక మనం చూస్తే ఇది 2013లో వచ్చినటువంటి టాపిక్. ఇదేంటంటే చైనా గతంలో అంటే చాలా పూర్వం 15 అంతకుముందు శతాబ్ద కాలంలో సిల్క్ రోడ్ అనేటటువంటిది ఒకటి ఉండేది చైనాకి. ఈ షాంగ్యాంగ్ రీజియన్ నుంచి ఇలాగ హిందూకుష్ మౌంటైన్స్ ద్వారా వచ్చి యూరోప్కి సిల్క్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఆ రోడ్ని ఇప్పుడు ఎస్పెషల్లీ ఎకనామిక్ ట్రేడ్లో భాగంగా చైనా తీసుకొచ్చింది. మళ్ళీ దాన్ని వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అని అన్నారు. అందులో సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్ అని ఒకటి పెట్టింది. అంటే చైనా నుంచి యూరోప్కి వయా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతాల నుంచి చైనా నుంచి ఐరోపా వరకు కూడా చైనా రోడ్లు కన్స్ట్రక్ట్ చేసింది. ఈవెన్ ఒక రోడ్ అయితే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనే భాగంగా మన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కూడా వెళ్ళింది. మనం దాన్ని ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నాం. అలాగే 21వ శతాబ్దానికి సంబంధించి మళ్ళీ ఒక పేరు కూడా పెట్టుకుంది. అదేంటంటే సముద్ర మార్గాల నుంచి వెళ్ళేటటువంటి రూట్, 21st సెంచరీ మ్యారిటైమ్ సిల్క్ రూట్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు చైనా ఇలా ఉందనుకోండి, ఇక్కడ ఇండియా ఉందనుకోండి, ఇలా పాకిస్తాన్ మీద నుంచి యూరోప్కి రోడ్డు వేసాడు. మళ్ళీ సముద్రం నుంచి ఏం చేశాడు, రకరకాల దేశాల్లో పోర్టులను డెవలప్ చేస్తూ ఇలా ఒక రూట్ వేశాడు. అంటే ప్రతి చోట ఇండియాని చుట్టుముట్టేటటువంటి ప్రయత్నం కూడా అనుకోవచ్చు. సో బంగ్లాదేశ్లో ఒక పోర్టు కట్టాడు, శ్రీలంకలో ఒక పోర్టు కట్టాడు, పాకిస్తాన్లో ఒక పోర్టు కట్టాడు, ఇలా పోర్టులు కట్టుకుంటున్నాడు. సో దాన్ని మ్యారిటైమ్ సిల్క్ రోడ్ అని అంటారు. చైనా నుంచి ఆసియా ఖండానికి, ఆఫ్రికా ఖండానికి, ఐరోపా ఖండానికి కూడా ఈ మ్యారిటైమ్ సిల్క్ రోడ్ కనెక్ట్ చేస్తుంది. దీని ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఈ ప్రాంతంలో సిల్క్ రోడ్, ఈ ప్రాంతంలో రోడ్లు, రైల్వే మార్గము, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు కట్టాలి. తద్వారా చైనా ఉత్పత్తి చేసేటటువంటి అధిక మొత్తంలో ఉన్న ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి వీలుంటుంది, ఆ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అంటే వాణిజ్యానికి సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి చైనాకి ఇంకా ఎక్కువగా పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. 3 కల్చరల్ ఎక్స్చేంజ్, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ పెరుగుతుందిగా. ఇంత పెరిగినప్పుడు ఆ రోడ్లలోంచే వాహనాలు వెళ్ళడము, అక్కడ ఉన్నటువంటి కల్చర్ని అర్థం చేసుకోవడం, చైనా వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళడం, ఇది కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా దీన్ని తీసుకొచ్చారు. దీనికి దాదాపుగా 140 దేశాలు పార్టిసిపేట్ చేశాయి, అయితే అందులో ఇండియా లేదు. అలాగే దీనికి కొన్ని లక్షల కోట్లు చైనా వెచ్చించింది కూడా, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్. స్ట్రాటజికల్గా చైనా తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది అని కూడా చాలామంది దీనికి అభిప్రాయపడ్డారు. అలాగే ఎన్వైర్మెంటల్ అండ్ సోషల్ కన్సర్న్స్, చైనా
ఇలాంటి రోడ్లు, సిల్క్ రోడ్స్, మ్యారిటైమ్ రోడ్స్ వేయడం వల్ల పర్యావరణాన్ని నష్టపరుస్తుంది. ముఖ్యంగా హిందూ కుష్ మౌంటైన్స్ నుంచి, హిమాలయాస్ నుంచి కూడా వాడు రోడ్లు వేశాడు. సో దీనివల్ల ఈ ఎన్వైర్మెంటల్ కన్సర్న్స్ అనేటటువంటివి కూడా ఉన్నాయని కూడా కొంతమంది చెప్పడం జరిగింది. సో దాంతోపాటుగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ షాన్యన్ టన్నల్ ఒకటి, యాన్షన్ టన్నల్ ఒకటి. సో ఇవన్నీ ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు. అలాగే సెకండ్ టాపిక్ వచ్చేసి మీ అందరికీ తెలుసు, బ్రిక్స్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇందులో నైజీరియా ఈ మధ్యకాలంలో పార్ట్నర్ కంట్రీగా జాయిన్ అయింది. సో నైజీరియా బ్రిక్స్ ప్రెసిడెన్సీ 2025కి బ్రెజిల్ వస్తుంది. ఎగ్జామినేషన్లో ఇది అడుగుతాడు. 2025లో బ్రిక్స్కి ప్రెసిడెన్సీ వహించే కంట్రీ బ్రెజిల్. సో జనరల్గా ఇలా ఉంటుంది, బ్రెజిల్, తర్వాత రష్యా, తర్వాత ఇండియా, తర్వాత చైనా, తర్వాత సౌత్ ఆఫ్రికా, ఈ వరుసలో వెళ్తారు. సో ఇప్పుడు బ్రెజిల్, తర్వాత రష్యా, తర్వాత ఇండియా. అంటే 2027లో మళ్ళీ ఇండియా ప్రెసిడెన్సీకి వస్తుంది. సో ఇప్పుడు నైజీరియా పార్ట్నర్ కంట్రీగా ఈ బ్రిక్స్లో జాయిన్ అయింది. సో నైజీరియా పార్ట్నర్ కంట్రీగా వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే, పార్ట్నర్ కంట్రీ అంటే మీకు సభ్యత్వ దేశంగా మెంబర్షిప్ ఉండదు, కానీ మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. బ్రిక్స్ సదస్సులో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, మీటింగ్స్లో కూర్చోవచ్చు. కాకపోతే మీకు మెంబర్షిప్ ఉండదు, నిర్ణయాధికారానికి సంబంధించి ఏ అధికారాలు ఉండవు. సో దీనికి సంబంధించి నైజీరియా 9వ బ్రిక్స్ పార్ట్నర్ కంట్రీ అయింది. గతంలో వచ్చినటువంటి దేశాలు ఇక్కడ రాశాను: బెలారస్, బొలీవియా, క్యూబా, కజకిస్తాన్, మలేషియా, థాయిలాండ్, యుగాండా, ఉజ్బెకిస్తాన్. ఈ దేశాలు కూడా వాళ్ళ తాలూకా సుముఖతను తెలిపాయి బ్రిక్స్లో కలవడానికి. సో బ్రిక్స్ రానున్నటువంటి రోజుల్లో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు గొంతుగా నిలవబోతోంది. ఇండియాకు కూడా చాలా గొప్ప ప్లాట్ఫామ్ని ఇచ్చేటటువంటి ఆర్గనైజేషన్. అలాగే నైజీరియా గ్లోబల్గా మనం చూస్తే కనుక 6th లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఆఫ్రికాలోనే అతి ఎక్కువగా జనాభా కలిగినటువంటి దేశం. ఆఫ్రికా ఆర్థిక వ్యవస్థలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇది ఆఫ్రికాకి వెస్ట్ కోస్ట్లో మనకి కనిపిస్తుంది. దీన్ని జైంట్ ఆఫ్ ఆఫ్రికా అని అంటారు. ఇది ఎప్పుడు కూడా కాస్త టెర్రరిజం వీటిల్లో కూడా బాగా ఇబ్బంది పడుతున్నటువంటి దేశం. బోకో హరాం లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి దేశం. సో బ్రిక్స్ గురించి మనం చూస్తే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా 2009లో బ్రిక్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. 2010లో సౌత్ ఆఫ్రికా ఇందులో జాయిన్ అయింది. సో తర్వాత 2023లో ఇంకా చాలా దేశాలు వచ్చాయి. ఎగ్జాంపుల్కి ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ, సౌదీ అరేబియా వీళ్ళందరూ కూడా ఇన్వైట్ చేయబడ్డారు. దీంతోపాటుగా ఇండోనేషియా అయితే 10వ మెంబర్గా జాయిన్ అవ్వడానికి సుముఖత చూపించింది. టర్కీ, అజర్బైజాన్, మలేషియా వీళ్ళందరూ కూడా మెంబర్షిప్కి సుముఖత చూపుతున్నారు. అంటే రానున్నటువంటి కాలంలో బ్రిక్స్ చాలా అతిపెద్ద ఆర్గనైజేషన్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు ఒక ప్లాట్ఫామ్గా బ్రిక్స్ నిలవనుంది. దీనివల్ల భారతదేశానికి ఈ మిగతా దేశాలతో దౌత్యపరమైనటువంటి సంబంధాలు, అంటే బైలేటరల్ రిలేషన్స్ అనేటటువంటివి కూడా బాగా పెరుగుతాయి. సో ఇండియా ఇదే టైంలో మంచి ప్రోడక్ట్స్ అలాగే సర్వీసెస్ని కనుక ఉత్పత్తి చేయగలిగితే ఈ దేశాలతో అద్భుతమైనటువంటి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఇండియాకు ఉంటాయి. సో ఇది మనం ఇప్పుడు చూసినటువంటి టాపిక్. అలాగే ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల తర్వాత ఫ్లెమింగో ఫెస్టివల్ని జరుపుతున్నారు. మీ అందరికీ తెలుసు, ఫ్లెమింగోస్ అనేటటువంటివి చాలా గొప్ప పక్షులు. ఇవి చాలా సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొల్లేరు ఇలాంటి సరస్సులకి ఇవి గుడ్లు పెట్టడానికి వస్తూ ఉంటాయి. చాలా పైన ఉన్నటువంటి మంచు ప్రాంతాల నుంచి వస్తాయట అవి, ఆర్కిటిక్ లాంటి ప్రాంతాల నుంచి. సో వీటికి సంబంధించి 3 డే ఫ్లెమింగో ఫెస్టివల్ని జనవరి 20న స్టార్ట్ చేశారు. ఇదేంటంటే బయోడైవర్సిటీ కన్జర్వేషన్, మనకు ఉన్నటువంటి జీవ వైవిధ్యం అనేటటువంటి పులికాట్ సరస్సులో బాగా పాడవుతోంది. సో ఈ పులికాట్ లేక్ అలాగే నేలపట్టు బర్డ్ శాంచురీ అని ఒకటి ఉంది. ఈ ప్రాంతాలలో బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి, సంరక్షించడానికి ఈ ఫెస్టివల్ని తీసుకొస్తున్నారు. దీనికి ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, ఈ ఫెస్టివల్ కారణంగా మనకున్నటువంటి ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, అంటే పులికాట్ సరస్సును మనం ఎందుకు కాపాడుకోవాలి, కాపాడుకోకపోతే మనకి పర్యావరణంలో వచ్చేటటువంటి సవాళ్ళు ఏంటి, ఇవి ప్రజలకు చెప్పాలి. ఇవి ఎప్పుడు ప్రజలకు చెప్పగలుగుతాం? ఓన్లీ ఆ ఫెస్టివల్స్ జరిగినప్పుడే. ఇప్పుడు చూడండి, కుంభమేళా ఉంది. ఆ కుంభమేళా జరుపుతున్నారు కాబట్టి అసలు కుంభమేళా అంటే ఏంటి ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి జనాలకి. సో వెనెవర్ మనం ఫెస్టివల్స్ అనేటటువంటివి జరుపుతామో జనాలకి అవేర్నెస్ అనేటటువంటిది వస్తుంది. సో దీన్ని చూపించాలని అనుకుంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీంతో పాటుగా కన్జర్వేషన్, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలని పరిరక్షించడము, దాంతోపాటుగా సస్టైనబుల్ టూరిజం అంటే సుస్థిరమైనటువంటి పర్యాటక రంగం. అంటే మనం పర్యాటక రంగంలో భాగంగా మనం పర్యటిస్తే ఆ ప్రాంతాలు చెడిపోకూడదు. చూడండి, తిరుమల వెళ్ళాము, మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్ విసిరేస్తున్నాం. ఇలా చాలా చోట్ల మనము పర్యావరణాన్ని నష్టపరుస్తున్నాం కదా. ఇలా నష్టపరచకుండా పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లడమే సస్టైనబుల్ టూరిజం. సో అలాగే దీంతో పాటుగా ఇందులో మెయిన్ అట్రాక్షన్స్ ఏంటంటే పులికాట్ లేక్, చాలా గొప్ప అట్రాక్షన్ ఉన్నటువంటి లేక్ అది మనకి. అలాగే నేలపట్టు బర్డ్ లైఫ్ శాంచురీ, ఈ 2 హైలైట్స్గా నిలుస్తున్నాయి.
అలాగే బర్డ్ వాచర్స్, ఈ పక్షులను చూసేటటువంటి వ్యక్తులు, ఫోటోగ్రాఫర్స్ ఆంధ్ర, తమిళనాడు ఇంకా ఇతర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతాలకి ఈ ఫెస్టివల్లో పాల్పంచుకొని ఉన్నారు. అలాగే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే గవర్నమెంట్ సపోర్ట్తో పాటుగా ఫండింగ్ అండ్ లాజిస్టిక్స్ క్రియేట్ చేస్తుంది ఈ ఫెస్టివల్ని ఇంకా బెటర్గా చేయడానికి. అలాగే ఇక్కడ టూరిజం ఆపర్చునిటీస్ని పెంచడానికి, అలాగే బ్యాలెన్సింగ్ టూరిజం అంటే పర్యావరణం పాడవకూడదు, టూరిజం పెరగాలి. ఇలాంటి ఒక బ్యాలెన్స్డ్ టూరిజంకి కొన్ని విధానాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే టూరిస్ట్ యాక్టివిటీస్ కూడా నేచర్ ట్రయల్స్, బర్డ్ వాచింగ్, ఫోటోగ్రఫీ ఈ సెషన్స్ అన్నింటినీ పెడుతున్నారు. అంటే ఆ పక్షులను చూడడము, వాటిని నీట్గా ఫోటోలు తీసుకోవడము ఇవన్నీ పెడుతున్నారు. చాలామంది ఉంటారు కదా ఫోటోగ్రాఫర్స్, పక్షి కరెక్ట్గా పట్టుకున్నప్పుడు చేపను ఫోటో తీయడం ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఇలాంటి వాటిని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. దీంతో పాటుగా కల్చరల్ పెర్ఫార్మెన్సెస్ కొన్ని అక్కడ ట్రై చేస్తున్నారు. అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అంటే ఎందుకు మనం ఈ పక్షుల్ని కాపాడాలి, దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, అలాగే ఈ లేక్స్ పాడైపోతే మనకు వచ్చేటటువంటి నష్టాలు ఏంటి, ఇలాంటి అన్ని కూడా విషయాలు అక్కడ చెప్తారు. దీంతో పాటుగా ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ఏంటంటే పులికాట్ లేక్ ఈ మధ్యకాలంలో చాలా వాటర్ పొల్యూషన్కి గురవుతాం. ఎందుకంటే ఆ దగ్గరలో చేపల చెరువులు, రొయ్యల చెరువులు పెట్టడము, అందులో రకరకాలైనటువంటి ఈ పొల్యూటెడ్ వాటర్ని కలిపేయడము, అలాగే ఈ పులికాట్ లేక్ని ఎంక్రోచ్ చేసేస్తున్నారు, దాన్ని కప్పెట్టేసి కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. సో ఇట్లాంటి అన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపాలని అనుకుంటోంది. ఖచ్చితంగా ఇక్కడ సస్టైనబుల్ టూరిజం ప్రాక్టీసెస్ తీసుకొచ్చి అవేర్నెస్ కలిగిస్తే తప్ప, ప్రభుత్వం కొంచెం స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటే తప్ప ఇలాంటి డిస్ట్రక్షన్ ఆఫ్ నేచర్ అనేటటువంటి దాన్ని ఆపలేము. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ ఫెస్టివల్. అలాగే ఫ్యూచర్లో ఏమనుకుంటున్నారంటే ఈ ఫెస్టివల్ని ప్రతి సంవత్సరం చేసేటటువంటి ఒక ఈవెంట్గా మార్చాలని అనుకుంటున్నారు. దాంతోపాటుగా ఎకో ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ కొన్ని తీసుకుందామని అనుకుంటున్నారు. అంటే అక్కడ మనం ప్రవేశపెట్టబోయేటటువంటి ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎన్వైరన్మెంట్ని పాడు చేయనటువంటి విధంగా, అంటే అది ఫోటోగ్రఫీ కావచ్చు, టూరిజం కావచ్చు, ఆర్ ఎల్స్ ఇంకా అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ టూరిజంకి సంబంధించినటువంటి ఇతర ఆస్పెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ తీసుకుందామని అనుకుంటున్నారు. దీంతో పాటుగా కన్జర్వేషన్ అవేర్నెస్, అంటే మీరు చూడండి అక్కడికి వెళ్ళినప్పుడు బర్డ్స్కి ఏం పెట్టద్దు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఇలాంటి కన్జర్వేషన్ బోర్డులు ఏర్పాటు చేయడం, ఈ బర్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయో చెప్పడం, ఇలా ప్రజలకి దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది మరొక అంశం. సో ఇలా ఫ్లెమింగో ఫెస్టివల్ని మళ్ళీ 5 years తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుపుతున్నారు. సో పులికాట్ లేక్కి సంబంధించి మన క్వశ్చన్లు అవి ఎగ్జామినేషన్లో రావచ్చు, మీరు జియోగ్రఫీలో చదువుకోండి. అలాగే ఇండియన్ గ్రే వోల్ఫ్, సాధారణంగా మనకి IUCN అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇందులో భాగంగా ప్రపంచంలో ఉన్నటువంటి చాలా జంతువులు చచ్చిపోతున్నాయా, ఎక్స్టింక్ట్ అయ్యాయా, క్రిటికల్లీ ఎండేంజర్డా ఇవన్నీ చెప్తాడు వీడు. ఇందులో భాగంగా గ్రే వోల్ఫ్, ఇండియన్ గ్రే వోల్ఫ్ గురించి చెప్పారు. కుక్క అనుకున్నారు, కాదు అది వోల్ఫ్, తోడేలు. సో ఇదేంటంటే ఇది సబ్ స్పీషీస్ ఆఫ్ గ్రే వోల్ఫ్ అట. గ్రే వోల్ఫ్స్ ఉన్నాయి మనకి సాధారణంగా సౌత్ వెస్ట్ ఏషియాలో కనిపిస్తాయి ఈ వూల్ఫ్స్ అనేటటువంటివి. అక్కడ ఉన్నటువంటి స్పీషీస్కి ఇది సబ్ స్పీషీస్ అట. దీని డిస్ట్రిబ్యూషన్ ఇజ్రాయెల్ దగ్గర నుంచి ఇండియన్ సబ్ కాంటినెంట్ వరకు ఉంటుంది. ఆ ప్రాంతాలన్నింటిలోని ఈ వూల్ఫ్ కనిపిస్తుంది. సో ఇది బేసికల్గా ఏం చేస్తుందంటే డస్క్ టు డాన్, సో ఇది వేటాడేటటువంటి సమయం, పగల నుంచి పొద్దు నుంచి రాత్రి వరకు వేటాడేస్తుంది. సో మోనోగమస్ మేట్స్ విత్ సింగిల్ పార్ట్నర్ ఫర్ లైఫ్, హ్యూమన్స్ మాదిరిగానే, హ్యూమన్స్ కాదులేండి, అంటే అది జీవితాంతం కూడా ఒక ఫీమేల్ వూల్ఫ్తోనే కాపురం చేస్తుంది. హ్యూమన్స్ కాదని ఎందుకన్నానంటే ఇప్పుడు మనకి ఇంకా చాలా వచ్చినాయి కదా విడాకులు ఇవన్నీ, వాళ్ళకి అవే ఉండవు. ఒక యానిమల్ అది బ్రతికున్నంత కాలం ఒక వూల్ఫ్తోనే అది మేటింగ్ అనేటటువంటి చేస్తుంది. రిప్రొడక్షన్ గెస్టేషన్ పీరియడ్ ఏమో 62 to 75 days ఉంటుంది. అయితే ఇది మిగతా వూల్ఫ్స్ లాగా ఆ అని అరుస్తాయి చూడండి, అలా అరవదనమాట. సో తక్కువగా వోకల్ కార్డ్స్ ఉంటాయి దీనికి. అంటే వోకల్ కార్డ్స్ ఉంటాయా లేదా అనేది పక్కన పెడితే ఇది తక్కువ అరుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ రకంగా ఉంటుంది. ఇది ఏ ప్రాంతాల్లో ఉంటుందంటే మనకి స్క్రబ్ ల్యాండ్స్ అండ్ గ్రాస్ ల్యాండ్స్, అంటే ఈ యొక్క గడ్డి వచ్చేటటువంటి ప్రాంతాలు ఉంటాయి చూడండి, గుజరాత్ ఇలాంటి ప్రాంతాల్లో స్క్రబ్ ల్యాండ్స్, సెమీ అరిడ్ ఏరియాస్ ఉంటాయి, రాజస్థాన్ ఇలాంటి ప్రాంతాల్లో, అలాంటి ప్రాంతాల్లో ఇది కనిపిస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించి IUCN ఏం చెప్పిందంటే ఎండేంజర్డ్, అంటే ఇది చచ్చిపోతుంది, తర్వాత క్రిటికల్ ఎండేంజర్డ్ అవుతుంది, తర్వాత ఎక్స్టింక్ట్ అవుతుంది. సో ఇలాంటి ప్రిడేటర్స్ చనిపోతే దానివల్ల నష్టం ఎవరికంటే మనకి, ఎందుకంటే మేకలు ఇవన్నీ పెరిగిపోయాయి అనుకోండి మొత్తం గడ్డిని తినేస్తాయి అవి. సో కాబట్టి దెర్ షుడ్ బి సమ్మన్ టు కిల్ దీస్ యానిమల్స్. సో దీనికి సంబంధించి సైట్స్ అనే ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఉంది, అందులో కూడా Appendix 1లో దీన్ని పెట్టారు. అంటే ఇది ఎక్కడికి కూడా దీన్ని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అది చేయకూడదు. అలాగే ఇండియాలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఉంది, ఇందులో భాగంగా Schedule 1లో పెట్టారు, అంటే దీన్ని మనం వేటాడకూడదు. అలాగే థ్రెట్స్ ఏంటంటే ఇది నివసించేటటువంటి హ్యాబిటెట్స్, ఈ స్క్రబ్ ల్యాండ్స్ అండ్ గ్రాస్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ గడ్డి ఉండేటటువంటి ఆ ప్రాంతాలు అవి పోతున్నాయి.
అలాగే ఇవి వేటాడేటటువంటి జంతువులు, జింకలు, ఇంకొకటి అవి చచ్చిపోతున్నాయి. అలాగే మనం కూడా ఇంటర్ఫీర్ అయ్యి వీటిని చంపేస్తున్నాం. సో ఈ కారణంగా ఈ గ్రే వోల్ఫ్ అనేటటువంటి క్రిటికల్లీ ఎండేంజర్డ్గా మారింది. సో ఖచ్చితంగా ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ పార్ట్లో మనకి ఎక్కడైనా కూడా కరెంట్ అఫైర్స్ భాగంలో ఎగ్జామినేషన్లో ఇది అడగడానికి చాలా హ్యూజ్ స్కోప్ ఉంది. అలాగే నెక్స్ట్ పార్ట్ వచ్చేసేటటువంటి దానికి దీనికి సంబంధించి బంకాపూర్ వోల్ఫ్ శాంచురీ అని ఒకటి ఉంది. ఈ వోల్ఫ్ శాంచురీ ఎక్కడుందంటే గంగావతి టౌన్ నియర్ కర్ణాటక, 332 హెక్టేర్లో ఉంటుంది. ఇక్కడ లెపర్డ్స్, బ్లాక్ బక్స్, ఫాక్సెస్ ఇవన్నీ కలిగితే ఇక్కడే ఈ యొక్క ఇండియన్ గ్రే వోల్ఫ్ అనేటటువంటి నివసిస్తుంది. సో అలాగే దీని వెజిటేషన్ ఈ పర్టికులర్ వోల్ఫ్ శాంచురీలో డ్రై గ్లాస్ ల్యాండ్స్ ఉంటాయి, అంటే ఎండుగడ్డితో ఉన్నటువంటి ఈ గడ్డి ఉంటుంది కదా, అవి ఉంటాయి. విత్ సమ్ ట్రీస్ లైక్ ఎకాషియా, నీమ్ అండ్ ఫైకస్ ప్లాంట్స్, ఫైకస్ రిలీజియాజా అని అంటారు చూడండి అవి. అలాగే వోల్ఫ్ పాపులేషన్ కూడా ఇక్కడ దాదాపుగా 34 నుంచి 40 మాత్రమే ఉన్నాయట. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా చనిపోతున్నాయి. సో సిగ్నిఫికెన్స్ ఏంటంటే కర్ణాటక ఇప్పుడు ఫస్ట్ వోల్ఫ్ శాంచురీని డిక్లేర్ చేసింది. ఎగ్జామ్లో అడుగుతాడు. 15th వైల్డ్ లైఫ్ బోర్డు మీటింగ్లో ఇండియాలోనే ఫస్ట్ వోల్ఫ్ శాంచురీని కర్ణాటక ప్రభుత్వం చేసింది. సో ఎగ్జామ్లో ఏమడుగుతాడు, ఇండియన్ వోల్ఫ్కి సంబంధించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ డిక్లేర్డ్ ద ఫస్ట్ వోల్ఫ్ శాంచురీ అని అడుగుతాడు. కర్ణాటక ఇస్ ద ఆన్సర్. సో ఇది ఇండియన్ వోల్ఫ్కి సంబంధించినటువంటి టాపిక్. అలాగే ఈ మధ్యకాలంలో ఒడిశాలో రత్నగిరి అనేటటువంటి ప్రాంతంలో బౌద్ధ మతానికి సంబంధించి, బుద్ధుడికి సంబంధించిన కొన్ని ఎక్స్కవేషన్స్ బయటపడ్డాయి. ఇవే. సో ఇవి ఎగ్జామినేషన్లో మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా జాజ్పూర్ డిస్ట్రిక్ట్ ఒడిశాలో 100 కిలోమీటర్ల ఫ్రమ్ భువనేశ్వర్లో ఈ ప్రాంతం ఉంది. ఒడిశాస్ డైమండ్ ట్రయాంగిల్ అని ఒకటి ఉంది, అంటే అక్కడ టూరిజం ప్లేసెస్ అనమాట. ఉదయగిరి, లలిత్గిరి, దాంతోపాటుగా ఈ ఇందాక చెప్పినటువంటి రత్నగిరి, ఈ మూడింటిని కూడా గోల్డెన్ డైమండ్ ట్రయాంగిల్ అని అంటారు. 4 ప్రాంతాలు ఉంటాయి యాక్చువల్గా. సో ఉదయగిరి, లలిత్గిరి, ఈ చెప్పినటువంటిది. ఇక్కడ కొన్ని ఎక్స్కవేషన్స్ బయటపడ్డాయి. 3 నుంచి 4 అడుగులు ఉన్నటువంటి బుద్ధుడి యొక్క ఫేసు, అలాగే 5 అడుగులు ఉన్నటువంటి బుద్ధుడి యొక్క అభయహస్తం, దాంతోపాటు ఏన్షియంట్ వాల్ బుద్ధిస్ట్ రిలిక్స్తో ఉన్నదట. ఇది దాదాపుగా 8 నుంచి 9వ శతాబ్దానికి చెందినటువంటి బుద్ధుడికి సంబంధించినటువంటి ఆనవాళ్ళుగా చెప్తున్నారు. అంటే ఆ టైప్ ఆఫ్ బుద్ధుడిని ఇక్కడ పూజించారనమాట. సో ఇక్కడ కనుక మనం చూస్తే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ 5వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు, అలాగే 7వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం వరకు చాలా పీక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బుద్ధిస్ట్ సైట్స్ అనేటటువంటివి ఒడిశాలో కూడా జరిగాయి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగాయి. మనకి ఉన్నటువంటి నాగార్జునకొండ, ఈ అన్ని ప్రాంతాల్లోనూ కూడా బౌద్ధ మతం బాగా వ్యాపించింది. అలాగే ఇక్కడ మహాయాన బుద్ధిజము, అలాగే తంత్రయాన బుద్ధిజం విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ వజ్రయాన బుద్ధిజం, ఈ రెండు కూడా ఇక్కడ ఫ్లరిష్ అయినాయని మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఎక్స్కవేషన్స్ ద్వారా చెప్పచ్చు. ముఖ్యంగా ఇది ఎప్పుడు జరిగిందంటే అశోకుడు కళింగ వార్ ఉంది, అంటే బిఫోర్ క్రీస్తు పూర్వం 261 BCలో అశోకుడు కళింగ వార్లో భాగంగా ఒరిస్సాలో చాలామందిని చంపేశాడు. ఈ కళింగ వార్ తర్వాత ఈయన బుద్ధిజం ఎంచుకున్న తర్వాత ఈ బౌద్ధ మతాన్ని ప్రచారంగా ఇక్కడ తీసుకొచ్చారని చెప్పేసి అందులో భాగంగానే ఈ బౌద్ధ మతం వచ్చిందని చెప్తూ ఉంటారు. సో అలాగే ఇక్కడ బుద్ధిజం సౌత్ ఈస్ట్ ఏషియా, అంటే మన పక్కన ఉన్నటువంటి మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ ఇలాంటి దేశాల్లోకి, అలాగే మనకున్న వియత్నాం ఇలాంటి దేశాల్లోకి బౌద్ధ మతం వ్యాపించడానికి కూడా ఒడిశా నుంచే వ్యాపించింది, లేదా ఈ కళింగ వార్ తర్వాత అశోకుడు తీసుకొచ్చిన తర్వాతనే బౌద్ధ మతం వ్యాపించిందని కూడా మనకు చెప్తారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు రత్నగిరి తాలూకా ఇంపార్టెన్స్ ఏంటంటే హిస్టారికల్ ఇంపార్టెన్స్. ఇక్కడ నలంద యాజ్ ఎ బుద్ధిస్ట్ లెర్నింగ్ హబ్గా ఈ ప్రాంతాన్ని ఇక్కడ చెప్పారు. నలంద అనేటటువంటి దాంట్లో బౌద్ధ మతానికి సంబంధించి మనం అన్నీ నేర్చుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ చెప్పారు అని చెప్తూ ఉంటారు. అలాగే కల్చరల్ హెరిటేజ్లో భాగంగా స్తూపాలు, మానిస్ట్రీస్, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆరామాలు అంటాం కదా, అవి బుద్ధిస్ట్ ఆర్ట్కి సంబంధించి చాలా ప్రాంతాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా గ్లోబల్ కనెక్షన్స్ ఏంటంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి చాలా నేషన్స్ ఈ బౌద్ధ మతం వచ్చిన తర్వాతనే ఆ ప్రాంతాలతో మనం చాలా అద్భుతమైన వాణిజ్యం చేసామని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు చెప్తున్నాయి. అలాగే చైనీస్ ట్రావెలర్ హువాన్సాంగ్ కూడా 698 AD క్రీస్తు తర్వాత, అంటే కళింగ వారు జరిగినటువంటి 800 నుంచి 900 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతాన్ని, రత్నగిరి అనేటటువంటి ఈ ప్రాంతాన్ని విజిట్ చేశాడని చెప్పి కూడా మనకి అక్కడ ఉన్నటువంటి కొన్ని హిస్టారికల్ ఎవిడెన్సెస్ చెప్తున్నాయి. అలాగే మ్యారిటైమ్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ఒడిశాకి మనకి బలియాత్ర ఫెస్టివల్ అని ఒకటి ఉంది. ఇక్కడ ఏన్షియన్ ట్రేడ్ విత్ జావా, సుమాత్రా అండ్ బాలి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ ఈ ప్రాంతాలు ఉన్నాయి కదా, వీళ్ళతో కలిసి మనం గత ప్రాంతంలో, అంటే ఎప్పుడో క్రీస్తు పుట్టిన తర్వాత ఒక 400-500 సంవత్సరాల తర్వాత, ఆ ముందు కూడా
ఈ బౌద్ధ మతం ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత వాణిజ్యం అనేటటువంటి చేశామని దానిలో భాగంగానే ఒడిశా బలియాత్ర ఫెస్టివల్ జరుపుతారని కూడా అక్కడ చెప్తూ ఉంటారు. సో మనకి ఈ పర్టికులర్ ఇందాక చెప్పినటువంటి అన్ని ఆస్పెక్ట్స్లోని ఈ రత్నగిరి అడగడానికి స్కోప్ ఉంది, ఎస్పెషల్లీ యాజ్ పార్ట్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ ఇన్ కల్చరల్ ఆస్పెక్ట్స్. సో ఇది మీరు బాగా చదువుకోండి. అలాగే లాస్ట్ టాపిక్ ఫర్ టుడే ప్రళయ్ మిసైల్. ప్రళయ్ ఇదే మిసైల్. ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇక్కడ ఏంటంటే ప్రళయ్ మిసైల్లో ఆల్ఫా డిఫెన్స్ వాళ్ళు చెప్తున్నారు చూడండి, దిస్ మిసైల్ విడ్ గెట్ పెయింటెడ్ విత్ డిఫరెంట్ కంట్రీస్. అంటే ఈ మిసైల్ని మనం వేరే దేశాలకు అమ్ముదామని అనుకుంటున్నాం. సో వీటిని అమ్ముతారు ఇప్పుడు, అంటే ఎక్స్పోర్ట్స్ చేస్తారు, ముఖ్యంగా వియత్నాం లాంటి దేశాలకు అమ్ముతారు చైనాను తొక్కడానికి. దీంతో పాటుగా పినాకా రాకెట్ సిస్టమ్, ఈ రెండింటిని కూడా ఇప్పుడు డిస్ప్లే చేశారు. సో ప్రళయ్ మిసైల్ కనుక మీరు చూస్తే సర్ఫేస్ టు సర్ఫేస్ షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్, అంటే ఇక్కడ నుంచి ప్రయోగించవచ్చు, ఇలా వెళ్తుంది, ఇంకో ప్రాంతానికి కొడుతుంది, కాకపోతే షార్ట్ రేంజ్. ఈ రెండింటి మధ్య దూరం అనేటటువంటి చాలా తక్కువ ఉంటుంది, 150 నుంచి 500 కిలోమీటర్లే. అదే అగ్ని 5 అనుకోండి 5000 కిలోమీటర్లు ఉంటుంది. బ్యాలిస్టిక్ మిసైల్ అన్నప్పుడు అందులో అణుబాంబులు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మొబైల్ లాంచర్ క్యాపబిలిటీ ఉంటుంది, అంటే ఒక చిన్న లారీ మీద తీసుకొని వెళ్ళి ఈ మిసైల్ని స్టార్ట్ చేయొచ్చు. ఇది అడ్వాన్స్డ్ గైడెన్స్ సిస్టమ్ విత్ నావిగేషన్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఏవియోనిక్స్ ఉన్నాయి ఇందులో, అంటే మనం ఎలా కావాలని అనుకుంటే దాన్ని అలా ప్రయాణించేలాగా చేయొచ్చు. దీన్ని DRDO డెవలప్ చేసింది. అలాగే పినాకా రాకెట్ సిస్టమ్ అంటే ఒకేసారి మల్టిపుల్ రాకెట్స్ని వేస్తారు. ఇది ఇక్కడ ఉంది చూడండి. సాధారణంగా ఏవైనా శత్రువులకు సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు, ఈ పినాకా రాకెట్ సిస్టమ్స్ లాంటివి లాంచ్ చేస్తూ ఉంటారు. సో ఇందులో భాగంగా కనుక మీరు చూస్తే మల్టీ బ్యారల్ రాకెట్ ఇది, అంటే ఒక బ్యారల్లో అనేక రాకెట్స్ ఉంటాయి. దీన్ని MBRL టెక్నాలజీ అని అంటారు. లాంగ్ రేంజ్ ఆర్టిలరీ సిస్టమ్ ఇది, అంటే అప్ టు 75 కిలోమీటర్స్ వరకు ఇది టార్గెట్ని కొట్టేస్తుంది. ఇది కూడా DRDO వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. సో బేసికల్గా ఇందులో మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయి, అంటే పేలోడ్ని మోసుకెళ్ళగలదు, ఫైర్ పవర్ ఇవ్వగలదు, రేంజ్ పెంచుకోవచ్చు, ఇలా అనేక రకాలుగా ఇది మన డిఫెన్స్ సెక్టార్ని చాలా రెసిలియంట్ చేస్తుంది. సో జనరల్గా వాటి ఫీచర్స్ అడగడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. సో ఇలాగ ప్రళయ్ అండ్ పినాకా సిస్టమ్స్ కూడా న్యూస్లో ఉంది. సో ఇవి ఈరోజు న్యూస్ పేపర్స్ అండ్ PIBలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫర్ యువర్ ఎగ్జామ్. సో దీనికి సంబంధించిన PDF ఫైల్ ఈ మధ్యకాలంలో కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండి అప్లోడ్ చేయలేదు, బట్ నిన్నటి నుంచి మళ్ళీ యథావిడిగా అప్లోడ్ చేస్తున్నాం, దయచేసి గమనించగలరు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.